the Lord. ప్రియులారా, ఇక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. జడ్జెస్ 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. And Samson called unto the Lord and said, O Lord God, remember me, I pray thee, and strengthen me, I pray thee, only this once. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూస్తున్నాం. ఇది దేవుని యొక్క కృప. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది నాని ప్రారంభించినట్లయితే అది మనకి మేలు, ఆశీర్వాదము. మంచిది పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే సంసోన్ యొక్క ప్రార్థన, ఈ ప్రార్థనలో అతడు ఏమేమో చేయలేదు, కానీ విరిగిన నలిగిన హృదయముతో చేసినటువంటి ప్రార్థన. యెహోవా ప్రభువా, ఉన్నవాడా, అనువాడా, నన్ను బలపరచువాడా, ఈ దీనస్థితిలో ఉన్న నన్ను లేవనెత్తువాడా. చూడండి, ఆ యొక్క ప్రార్థనలో ఎలాంటి విధేయత కనబడుతుందో, ఎలాంటి గౌరవము, ఎలాంటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడో. అవునండి, మన జీవితాల్లో మన యొక్క పరిస్థితులు బట్టి కృంగిపోకూడదు, కానీ మనం బలపరిచే దేని వైపు చూసినప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. సంసోను యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. వాస్తవానికి సంసోను దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేసినాడు, కానీ చివరికి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో దేని వైపు చూసినప్పుడు దేవుడు కరుణించినాడు, ఆదరించినాడు, ఆదుకున్నాడు, తనకు బలాన్ని ఇచ్చినాడు, చివరికి జయమిచ్చినాడు. అమ్మాయి ఉదయకాల సమయంలో మన యొక్క విజ్ఞాపన ప్రార్థన హృదయపూర్వకముగా, యథార్థముగా, విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎదుట సాగిలపడినప్పుడు ఆయన జవాబిస్తారండి. తగిన సమయంలో మన బలపరిచి, స్థిరపరిచి ఘనపరుస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన వినే దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. సంసోనుకు బలం ఉన్నప్పుడు చూసినాడు కొన్నిసార్లు మీ వైపు, కొన్నిసార్లు మిమ్మల్ని పట్టించుకోలేదు, తన ఇష్టానుసారంగా జీవించినాడు. కానీ ఓ సమయం వచ్చింది, బలహీనమైపోయినాడు, ఏమి చేయాలో తెలియదు. అలాంటి సమయంలో దిక్కులేని స్థితిలో మీ వైపు చూసినాడు. ప్రభువా, ఎలాగ మీరు దిక్కయ్యారు, తన జీవితంలో పోగొట్టుకున్నటువంటి బలాన్ని ఇచ్చినారు, శక్తినిచ్చినారు, చివరికి జయమిచ్చినారు. మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు అన్నీ ఉన్నప్పుడు మీ వైపు చూడము, కానీ కొన్ని పరిస్థితులు బట్టి మీ వైపు చూస్తాం. అయినా మీరు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, మమ్మల్ని బలపరిచిన ఆయన, మా జీవితాల్లో పోగొట్టుకున్న దాన్ని తిరిగిచ్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ బలపరిచి మీకు సహాయము మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయమని మళ్ళీ మీ చేతగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Judges 16:28 presents a powerful moment of humility, repentance, and dependence on God. In his final prayer, Samson acknowledges that his strength comes not from himself but from the Lord. Despite his past failures, he turned back to God in sincerity, seeking divine strength one last time. Amen.